హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఏవి క్రియేషన్. సో గైస్, ఈ రోజు మనం ఈ వీడియోలో చేయబోతున్నాం ఈ గెస్ ద కూల్ డ్రింక్ ఛాలెంజ్. సో ఈ ఛాలెంజ్ లో టోటల్ గా మేము నలుగురు అయితే పార్టిసిపేట్ అవుతున్నాం అనమాట. కెమెరామెన్ కూడా పార్టిసిపేట్ అవుతున్నాడు. సో ఈ ఛాలెంజ్ ఒక రూల్స్ వచ్చేసి 1 by 1 గా అయితే పార్టిసిపేట్ అవుతాం అనమాట. ఒక్కొక్కరు ఐదు జ్యూస్ని అయితే ఇక్కడ గెస్ చేయాల్సి ఉంటుంది. కళ్ళకి ఈ గంతలు అయితే కడతాము. కళ్ళకి గంతలు కట్టిన తర్వాత ఈ పైప్ ద్వారా ఈ ఒక్కొక్క జ్యూస్ని అయితే గెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలా ఎవరైతే ఎక్కువ జ్యూస్ని అయితే గెస్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్. సో ఈ వీడియోని ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకుండా త్వరగా అయితే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మా ఐదుగురులో ఫస్ట్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు అనే దానికోసం అనేది మేము పంటలు వేసుకుని అయితే డిసైడ్ చేస్తాం. సో ఫస్ట్ పంటలు అయితే రండి. ఓకే, 3, 2, 1. ఫస్ట్ వచ్చేసి వినయ్ అనమాట. సో ఇప్పుడు సెకండ్ కోసం ట్రై చేస్తామండి. సెకండ్ ఎవరు ట్రై చేయాలి? ఓకే, సెకండ్ వచ్చేసి ఆకాష్. సో ఇప్పుడు మా ముగ్గురులో థర్డ్ ఎవరో డిసైడ్ చేద్దాం. సుదర్శన్ థర్డ్. ఇప్పుడు మా ముగ్గురులో లాస్ట్ ఎవరు? నాది ఎవరు కాపీ చేస్తారో వాళ్ళు లాస్ట్. ఫోర్త్ వచ్చేసి రాహుల్, ఇంకా నేనైతే లాస్ట్ అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు వినయ్ కాబట్టి త్వరగా వినయ్కి గంటలు ఒక్కొక్క దాంట్లో అయితే పైప్ అయితే పెడతాను. సో ఏదో రాలేదు చేస్తాం ఇంకా పెట్టలేదు. సో వినాయక్ అయితే గెస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం రాలేదురా. ఫస్ట్ మనం మౌంటైన్ డ్యూలో అయితే పెడుతున్నాం. కాదు, ఫ్రూటీ. ఏది అయిపోయినాయి లాగు. స్టింగ్. సెకండ్ వన్. 5లోంచి రెండు గెస్ చేస్తారు అంటే వాడు ఎక్కువ తాగుతుండ్రు. చెప్పు. నా పేరు తెలియదు. ఊరి పెట్టండి రా. పెట్టరా చెప్పు. అయ్యి నిమ్మకాయ నీళ్ళు. ఓకే, నిమ్మకాయ నీళ్ళు. మూడోది ఫోర్త్ చెప్పు. సకీర్ నీళ్ళ. మీరు చీటింగ్ చేస్తున్నారు. ఒకే దాంట్లో జాయిన్ పెడుతుంది. చెప్పు అదేంటి? ఏంటది? మౌంటైన్ డ్యూ. 4. సో ఇప్పుడు లాస్ట్ వన్. తాగు. ఉండరా హ్యాపీ జ్యూస్. ఫ్యూజ్ ఏంది అంటారు దాన్ని. వినయ్ గెస్ చేసిన 5 జ్యూస్ లో వినయ్ 3 కరెక్ట్ గా గెస్ చేశాడు. ఇంకా 2 రాంగ్ చీపిరా. దీన్ని నువ్వు నిమ్మకాయ చేయలేదు. ఇదే దీన్ని నిమ్మకాయ నీళ్ళంటే ఉంది కదా. వినయ్కి 5 నుంచి 3 పాయింట్స్. సో ఇప్పుడు మన సెకండ్ పార్టిసిపెంట్ ఆకాష్ అనమాట. ఇప్పుడు ఆకాష్ అయితే కళ్ళకి గంటలు. ఫస్ట్ వన్ అయితే ఆకాశ్ ఇప్పుడు టెస్ట్ చేయబోతున్నాడు. ఓకే, పెట్టినా ఫీజ్ బ్రో. ఫీజ్
స్టింగ్ ఇది ప్లీజ్ రా స్టింగ్ రా ఇప్పుడు నేను అయిపోయింది ఇంకా మిరిండా. ఓకే సెకండ్ వన్ మిరిండా గుర్తుపెట్టుకోండి guys. వేసినవా పెప్సీ పెప్సీ 101%. పెట్టింగా ఓకే ఫోర్త్ వన్ ఏంటి అది ఇంకొకసారి పెట్టరా ఇది మ్యాంగో చూసారా ఏదో అదే ఏది మాజా మాజా ఫోర్త్ వన్ మాజా చెప్పు ఫిఫ్త్ వన్ థమ్స్ అప్ థమ్స్ అప్ ఓకే అవుట్ ఆఫ్ 5 నువ్వు గెస్ చేసింది 3 కాదు 3 అవుట్ ఆఫ్ 5 గెస్ చేసింది 2. నువ్వేం మాట్లాడుతుంటావు సచిమే ఇప్పుడు మన థర్డ్ పార్టిసిపెంట్ వచ్చేసి సుదర్శన్ అనమాట. సో సుదర్శన్కి ఇప్పుడు ఎన్ని పాయింట్స్ వస్తుంది చూద్దాం. సో బై ద వే వినయ్కి 3 పాయింట్స్, ఇంకా ఆకాష్కి 2 పాయింట్స్ మాత్రం. అయితే 0. ఒరే ఏం కంపరాట్లే. సో ఇప్పుడు అవుట్ ఆఫ్ 5 సుదర్శన్ ఫస్ట్ వన్ అయితే టెస్ట్ చేయబోతున్నాడు. ఓకే లాగు పెప్సీ పెప్సీ గుడ్ వన్. తాక్ పూర్తి తాగు స్ప్రైట్ తాగలే ఇంకా నువ్వు చెప్పు ఇది మాజా తాగు. ఓకే ఇది ఫ్రూటీ పెట్టినవా పెట్టినా. ఓకే చెప్పు తాగు పూర్తి కదా ఏంద్రా అది? పూర్తి కదా తాగు పూర్తిగా ఉంట్రా ఫోర్త్ వన్ ఉంటా ముఖ్య పోతుంది వచ్చి నీ దగ్గర ఏమనుందరా చెప్పు నింబూస్ లింబూ షర్బత్. ఫోర్త్ వన్ లింబూ షర్బత్. ఫిఫ్త్ వన్ ఏం పెట్టినావురా చెప్పు ఫిఫ్త్ వన్ స్ప్రైట్ రాంగ్ చెప్పాడనమాట. రైట్ చీటింగ్ వచ్చుంటారా మీరు నువ్వు రైట్. సో ఇప్పుడు ఆకాష్ ఇంకా సుదర్శన్ ఇంకా అన్న తమ్ముళ్ళది టై అయితే అయిపోయింది. ఇప్పుడు కూడా లీడ్ లో విన్ అయితే ఉండు. సో ఇప్పుడు మన ఫోర్త్ పార్టిసిపెంట్ రాహుల్ అనమాట. సో రాహుల్ సో ఇప్పుడు మన ఫోర్త్ పార్టిసిపెంట్ రాహుల్ అనమాట. సో రాహుల్ ఎన్ని గెట్ చేస్తాడు? చీటింగ్ కొద్దిగా కనిపించండి. ఓకే ఎన్ని 2 ఎన్ని 3 సో ఓకే. సో ఇప్పుడు మన రాహుల్ పార్టిసిపేట్. ముప్పరా కవి అదేరా. సో ఇప్పుడు అవుట్ ఆఫ్ 5 రాహుల్ ఎన్ని గేమ్స్ వచ్చాడు చూసాడు. ఆగు చెప్పు. మిరిండా ఫస్ట్. ఓకే సెకండ్ వన్ తాగరా లాగరా థమ్స్
థమ్స్ అప్. అంటే ఇప్పించిండు థర్డ్ వన్ తాగరా రే. లాగురా లాగు లాగు ఓకే థర్డ్ వన్ స్ట్రింగ్. స్టింగ్. పూర్తిగా తాగదు పూర్తిగా తాగదు. పూర్తిగా లాగు 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 అరే ఫోర్త్ వన్ ఓకే ఫోర్త్ వన్ స్ప్రైట్. స్ప్రైట్. ఇంకా ఫైనల్ వన్ ఫైనల్ అయిపిస్తున్నాడు రే అయిపిస్తున్నాడు రే ఓకే ఫిఫ్త్ వన్ చెప్పు Pepsi. పెప్సీ. సో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి మొత్తం మరి ఇప్పుడు నలుగురులో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి రాహుల్ ది అనమాట. స్కోర్ వచ్చేసి 0 జీరో ఒక్కడు కూడా గెలిచేయలేదు. 0 సో గైస్ ఇప్పుడు వినయ్ కొంచెం పని నుండి బయటకు వెళ్ళాడు అనమాట. సో వినయ్ స్కోర్ వచ్చేసి 3. ఇంకా ఈ ఆకాశ్ ఇంకా సుదర్శన్ ఇద్దరు అన్న తమ్ముడు స్కోర్ వచ్చేసి 2. రాహుల్ 0. సో ఈ ఛాలెంజ్ విన్నర్ వచ్చేసి వినయ్ అనమాట. ఇక మన లూజర్ రాహుల్. రాహుల్ కి పనిష్మెంట్ వచ్చేసి జోరో చిప్. ఎంత తీయంగా ఈ జ్యూస్ తాగడం అంత కారంగా ఇప్పుడు జోరో చిప్ అయితే తినాలన్నమాట.